మీ గతం మిమ్మల్ని వేధిస్తుందా? మీరు ఎంత ప్రయత్నించినా కానీ మీ మైండ్ మీ పాస్ట్‌లోకే వెళ్తుంది కానీ ప్రెజెంట్‌లో వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతుందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన పాస్ట్‌లో మంచి ఉంది, చెడు ఉంది, పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, మనకు తగిలిన దెబ్బలున్నాయి, మనకు ఉపయోగపడ్డవి ఎన్నో ఉన్నాయి, మనకు లభించిన ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, మనం పడిపోయిన రోజులున్నాయి, ఎదిగిన రోజులున్నాయి. సింపుల్గా చెప్పాలంటే పెయిన్ ఉంది మన పాస్ట్లో, ప్లెజర్ కూడా ఉంది. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు గమనిస్తే యూజువల్గా మన మైండ్ పాస్ట్లో ఉన్న పెయిన్ని ఎక్కువ గుర్తు తెచ్చుకుంటుంది కానీ ప్లెజర్ని గుర్తు తెచ్చుకోదు కదా. గమనించారు కదా మై డియర్ ఫ్రెండ్స్? 100లో దగ్గర 40-45% మంది పాస్ట్లోనే బతుకుతున్నారు కాదండి. ఇప్పుడు 10 రోజుల క్రితం చేసిన భోజనం ఇవాళ తింటాము మనం, నిన్న వండింది ఇవాళ తినాం. అటువంటిది కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్, ఏదో ఒక్క ఇన్సిడెంట్, దాన్ని ట్రామా అంటారు, అది మైండ్లో ఉండిపోయి, అది భయం రిలేటెడ్ అయితే భయం కలుగుతుంటుంది, బాధ రిలేటెడ్ అయితే బాధ కలుగుతుంటుంది, లేకపోతే ఎక్కడో మోసపోయి ఉంటే మన కోపం వస్తుంటుంది. దీనివల్ల ప్రజెంట్ లైఫ్ని చాలామంది కోల్పోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దీని నుంచి బయటపడాల్సిందే. అయితే బయటపడాలి అంటే మోటివేషన్ ఉంటే సరిపోదు, సైన్స్ తెలియాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. మీ మొబైల్ పాడైపోతే మోటివేట్ చేస్తారా, రిపేర్ చేస్తారా అండి? రిపేరే చేస్తాం కదా. సిమిలర్లీ మనకేమన్నా ఇబ్బంది వస్తే, మానసికంగా మనకి ఇబ్బంది వస్తే, కోచింగ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే మోటివేట్ చేయటం కాదు, కమాన్ నీ వల్ల అవుతుంది చెయ్యి, అది కోచింగ్ కాదు. లైఫ్ కోచింగ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే దానికి సంబంధించిన సైంటిఫిక్ స్ట్రాటజీస్ అందించగలగటం, అది లైఫ్ కోచింగ్ అంటే.